మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో మన ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలోని 7th చాప్టర్ దట్ ఈస్ రిడాక్స్ రియాక్షన్స్ అనే చాప్టర్లో ఉండేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ వన్ వర్డ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ రెండు కూడా మనం కవర్ చేయాలంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ నుండి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వరకు కవర్ చేయాలంటే మనకు అట్లీస్ట్ 2 పార్ట్స్గా దీన్ని మనం డివైడ్ చేసుకోవాలి. ఇంతకు ముందు చాప్టర్స్ కూడా మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని చదువుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఈ యొక్క చాప్టర్ను 2 పార్ట్స్ చేసి చదవబోతున్నాం. సో పార్ట్ 1లో మనం ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో రిడాక్స్ రియాక్షన్స్ అనే చాప్టర్లో మీరు ఏం నేర్చుకుంటారంటే వాట్ ఈజ్ రిడాక్స్ రియాక్షన్, వాట్ ఈజ్ ఆక్సిడేషన్, వాట్ ఈజ్ రిడక్షన్. సో ఆక్సిడేషన్కు ఒక 4 డెఫినేషన్స్ ఉన్నాయి, రిడక్షన్కు ఒక 4 డెఫినేషన్స్ ఉన్నాయి. సో వాటి గురించి మీరు నేర్చుకుంటారు. అలాగే రిడాక్స్ రియాక్షన్ అంటేనే ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్ రెండు సైమల్టేనియస్గా జరిగితే దాన్నే మనం రిడాక్స్ రియాక్షన్ అనేసి అంటాము. సో దాని తర్వాత హౌ టు క్యాలిక్యులేట్ ఆక్సిడేషన్ నంబర్. సో ఒక ఎలిమెంట్కు ఒక కాంపౌండ్లో ఉండేటప్పుడు అది దాని పైన ఎంత ఛార్జ్ ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేయడం అనమాట. దాన్ని ఆక్సిడేషన్ నంబర్ అనేసి అంటారు. సో ఆక్సిడేషన్ నంబర్ క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని రూల్స్ యూజ్ చేస్తాం. సో ఆ రూల్స్ గురించి మీరు నేర్చుకుంటారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏమంటే ఈ టాపిక్లో నుండి మనకు 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇది బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ ఇన్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో ఈ యొక్క కెమికల్ ఈక్వేషన్స్ను బ్యాలెన్స్ చేయడం అనమాట. సో వాటి గురించి మనం అక్కడ డిస్కస్ చేసి ఉంటాము. సో ఇవన్నీ కలిపి మనకు రిడాక్స్ రియాక్షన్స్ అని ఒక న్యూ చాప్టర్ను క్రియేట్ చేసి ఇచ్చారు. పాత సిలబస్లో అయితే ఈ రిడాక్స్ రియాక్షన్స్ అనేవి ఒక చాప్టర్లో ఒక స్మాల్ పార్ట్గా మాత్రమే ఉండేటిది, ఇది స్టాయికోమెట్రీ అనేటువంటి చాప్టర్లో. ఇప్పుడు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. వై? బికాస్ వితౌట్ రిడాక్స్ రియాక్షన్ దెర్ ఈజ్ నథింగ్ ఇన్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో తీసుకుంటే చాలా వరకు రియాక్షన్స్ రిడాక్స్ రియాక్షన్సే. కాబట్టి వీటి గురించి మనం సపరేట్గా డిస్కస్ చేయడానికి ఒక సపరేట్ చాప్టర్ అనేది పెట్టారనమాట. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ఏ కాంపౌండ్. ఫస్ట్ మీకు ఈ ఆక్సిడేషన్ నంబర్ అంటే ఏమో తెలియాలి. సో ఆక్సిడేషన్ నంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అనే ఎలిమెంట్ ఉంటుంది, అలాగే క్లోరిన్ అనే ఎలిమెంట్. ఈ రెండు రియాక్ట్ అయ్యి ఒక బాండ్ ఫామ్ చేస్తాయి. అదే అయానిక్ బాండ్. మనం కెమికల్ బాండింగ్లో నేర్చుకున్నాం. ఫామ్ చేసిన తర్వాత NaCl అనేది ఫామ్ అవుతుంది. సోడియం సపరేట్గా ఉండేటప్పుడు దీని మీద ఎలాంటి ఛార్జ్ అయితే లేదు, అలాగే క్లోరిన్ సపరేట్గా ఉండేటప్పుడు దాని మీద ఎలాంటి ఛార్జ్ అయితే లేదు. సో ఇవి రెండు కలిసి NaClను ఫామ్ చేసినప్పుడు సోడియం పైన +1 ఛార్జ్, దీనిపైన -1 ఛార్జ్. దట్ ఈస్ బికాస్ సోడియం లూజెస్ 1 ఎలక్ట్రాన్ అండ్ క్లోరిన్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్. అవునా కదా? ఇదన్నమాట. ఇప్పుడు ఈ సబ్స్టెన్స్ లో సోడియంకు ఆక్సిడేషన్ నంబర్ ఎంత అంటే +1 అంటారు. అలాగే క్లోరిన్ కు ఆక్సిడేషన్ నంబర్ దట్ ఈస్ -1 అంటారు. ఇది +1, ఇది -1. అంటే ఒక ఎలిమెంట్ ఒక కాంపౌండ్ లో ఉన్నప్పుడు దాని మీద ఎంత ఛార్జ్ను అది అక్వైర్ చేయగలదో, ఎంత ఛార్జ్ను అది పొందగలదో దాన్ని ఏమంటారంటే ఆక్సిడేషన్ నంబర్ అనేసి అంటారు. ఆక్సిడేషన్ నంబర్. ఓకేనా? వెన్ an element is present in a compound, then the charge to be acquired by that element, charge appeared to be acquired by an element when it is present in a substance, that is called as oxidation number. Charge appeared to be acquired by an element when it is present in a substance, that is called as oxidation number. ఒక ఎలిమెంట్ ఒక కాంపౌండ్ లో ఉన్నప్పుడు దాని మీద ఎంత ఛార్జ్ను అయితే అది పొందగలుగుతుందో దాన్ని ఏమంటారంటే ఆక్సిడేషన్ నంబర్ అని అంటాం అనమాట. ఓకే, దట్ వన్. సో ఇన్ ఏ కాంపౌండ్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టెన్ రూల్స్. ఎస్, ఆక్సిడేషన్ నంబర్స్ ను క్యాల్కులేట్ చేయడానికి మనం కొన్ని రూల్స్ ను యూజ్ చేస్తాం అనమాట. ఆ రూల్స్ ఏంటంటే సింపుల్ గా ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇది హైడ్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ 1A గ్రూప్ ఎలిమెంట్స్, 2A గ్రూప్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇవి ఆల్వేస్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ దట్ ఈస్ వాట్ +1. ఎక్కడైనా సరే in any compounds all the 1A group elements will have oxidation number as +1. కొన్ని రూల్స్ అన్నమాట. ఎక్సెప్ట్ హైడ్రోజన్. హైడ్రోజన్ కూడా 1A గ్రూప్ లోనే ఉంటుంది టాప్ లో,
కానీ హైడ్రోజన్ కు ఎక్సెప్షన్ పెడతాం. అలాగే 2a గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ నంబర్స్ +2 వేర్ ఎవర్ దే ఆర్ ప్రెసెంట్. ఎక్కడైనా ఉంది, ఏ కాంపౌండ్ లో ఉన్నా కూడా 2a గ్రూప్ ఎలిమెంట్స్ మీద +2 ఆక్సిడేషన్ నంబర్ అంటే +2 చార్జ్ అనేది ఉంటుంది అని. నెక్స్ట్ హైడ్రోజన్ కు ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ -1 0 +1 -1 0 +1 3 ఆక్సిడేషన్ నంబర్స్ పాసిబుల్ అన్నమాట. -1 అనేది హైడ్రోజన్ 1a గ్రూప్ ఎలిమెంట్స్ తో కానీ 2a గ్రూప్ ఎలిమెంట్స్ తో కానీ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద హైడ్రైడ్స్ ఆఫ్ 1a and 2a గ్రూప్ ఎలిమెంట్స్ its ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ -1 అనేసి ఉందన్నమాట. అలాగే ఆక్సిజన్ కూడా కొన్ని ఆక్సిడేషన్ నంబర్స్ పాసిబుల్. ఏంటంటే అవి -2 దట్ ఈస్ ద కామన్ ఆక్సిడేషన్ నంబర్. అంటే సాధారణంగా -2 ఆక్సిడేషన్ ఉంటుంది, +2 కూడా ఒక కాంపౌండ్ లో, +1 కూడా ఒక కాంపౌండ్ లో ఉంటుంది, -1 ఉంటుంది, 0 కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఆక్సిజన్ కు పాసిబుల్ అయ్యేటువంటి ఆక్సిడేషన్ నంబర్స్. ఫ్లోరిన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్లోరిన్ కు ఆల్వేస్ -1 దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా కొన్ని రూల్స్ అంటూ ఉన్నాయన్నమాట. సో ఆ రూల్స్ కనుక మనం నేర్చుకుంటే దాని నుండి ఈ యొక్క క్వశ్చన్ కు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇందాకే చూడండి, ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఆల్వేస్ +1. ఇందాకే చెప్పాను, హైడ్రోజన్ కు ఆక్సిడేషన్, సపోజ్ H2 లో హైడ్రోజన్ ఆక్సిడేషన్ నంబర్ 0 అండ్ HCl లో హైడ్రోజన్ ఆక్సిడేషన్ నంబర్ +1. అలాగే NaH సోడియం హైడ్రైడ్ లో హైడ్రోజన్ ఆక్సిడేషన్ నంబర్ -1. ఫిక్స్డ్ గా ఉండేటువంటి ఆక్సిడేషన్ నంబర్, ఫిక్స్డ్ గా ఉండే ఎలిమెంట్ ఒకే ఒక్కటి, అదేంటంటే ఫ్లోరిన్. ఆల్వేస్ ఇట్స్ ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ -1 ఇన్ అడిషన్ టు 0 అంటే F2 అది ఎలిమెంటల్ ఫామ్ లో ఉండేటప్పుడు దానికి ఆక్సిడేషన్ నంబర్ 0 అవుతుంది. ఓకేనా? దిస్ వన్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఆప్షన్ లోనే ఆన్సర్ వచ్చేసింది అనమాట. దిస్ ఈస్ +1. ఓకే. The algebraic sum of all oxidation numbers of all elements is equal to the charge present on the compound. For example, MnO4- ఇది ఒక కాంపౌండ్. దీంట్లో Mn కు ఆక్సిడేషన్ నంబర్ మనకు తెలియదు, సపోజ్ X అనుకుందాం, X ప్లస్ ఆక్సిజన్ కు -2 రూల్స్ లోనే వస్తుంది అనమాట. సో 4 × -2 దట్ ఈస్ ఈక్వల్ టు -1. ఇది ఈ సెకండ్ ఆప్షన్ యొక్క మీనింగ్ అనమాట. అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మ్యాంగనీస్ ఉంది, ఆక్సిజన్ ఉందన్నమాట. కాబట్టి X + 4 × -2 దట్ ఈస్ ఈక్వల్ టు -1. -1 ఎందుకు రాశాను? దీనిపైన చార్జ్ -1 ఉంది కాబట్టి -1 రాయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇది కూడా కరెక్టే, ఇది కరెక్ట్ రూల్ అనమాట. ఎన్ ఎలిమెంట్ ఇన్ ద ఫ్రీ ఆర్ అన్కంబైన్డ్ స్టేట్ ఈజ్ 0. ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, ఇక్కడ రాయాలి, ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ద ఫ్రీ ఆర్ అన్కంబైన్డ్ స్టేట్ ఈజ్ 0. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ S8 లో సల్ఫర్ ఆక్సిడేషన్ నంబర్ ఎంత అంటే 0. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ ఎలిమెంట్స్. వేరే ఎలిమెంట్స్ తో లేదు అది. సో ఇది సపరేట్ గా ఫ్రీ స్టేట్ అంటే అన్కంబైన్డ్ స్టేట్ లో ఉండేటప్పుడు దాని ఆక్సిడేషన్ నంబర్ ఏమవుతుందంటే దట్ ఈస్ వాట్ 0. ఇది కరెక్ట్ అనమాట. ఇన్ ఆల్ ఇట్స్ కాంపౌండ్స్ ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ -1. ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది పూర్తిగా కరెక్ట్. కాబట్టి ఇక్కడే మనకు ఒక 4 రూల్స్ వచ్చేసాయి. ఏమే? సో ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఆల్వేస్ +1, -1 0. ఫర్ ఆక్సిజన్ -2 +2 +1 అండ్ -1. పెరాక్సైడ్స్ లో -1 ఉంటుంది. సో 0 ఈజ్ కామన్ వెన్ ఆక్సిజన్ ఈజ్ నాట్ ఇన్ కంబైన్డ్ స్టేట్ విత్ అదర్ ఎలిమెంట్స్. ఓకేనా? అన్కంబైన్డ్ స్టేట్ లో ఉండేటప్పుడు ప్రతి ఎలిమెంట్ కు ఆక్సిడేషన్ నంబర్ 0 ఇదన్నమాట. ఓకేనా? సో ఇలా మనం దీనికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో ద రూల్స్ used to evaluate oxidation numbers of elements in compounds. That is one. Okay, that one. So మనం కొన్ని ప్రాక్టీస్ చేసే కొద్ది మనకు ఇది అలాగే తెలుస్తుంది. నెక్స్ట్, when hydrogen sulfide H2S hydrogen sulfide gas is passed through Cu2+ ions. ఇది solutions అన్నమాట. ఓకేనా? It gives rise to that is what Cus plus that is what hydrogen. సో ఈ రియాక్షన్. సో ఇది బ్లాక్ ప్రెసిపిటేట్ అనమాట. ఇది బ్లాక్. ఇది జస్ట్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ మాత్రమే.
ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ మాత్రమే ఇది. సల్ఫైడ్ ఈజ్ పాస్డ్ త్రూ ద సొల్యూషన్ ఆఫ్ Cu+2 ions. దెన్ బ్లాక్ క్యూప్రిక్ సల్ఫైడ్, దీన్ని క్యూప్రిక్ సల్ఫైడ్ అంటారు. క్యూప్రిక్ సల్ఫైడ్ అంటారు దీన్ని, క్యూప్రిక్. ఓకే, సో ఈ రియాక్షన్ కావాల్సింటే మీరు నోట్ చేసుకోండి. క్యూప్రిక్ సల్ఫైడ్ ఎప్పుడు కానీ బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ ఆన్సర్, ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో అది జస్ట్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ మాత్రమే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ O2F2 and OF2 respectively. So oxidation number of O2F2, oxidation number of oxygen in O2F2 and OF2 అన్నమాట. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ O2F2 లో మనం ఆక్సిజన్ కు క్యాలిక్యులేట్ చేయాలి. సో రూల్స్ లో నేర్చుకుంటాం. మనం ఏం నేర్చుకుంటామంటే ఫర్ ఫ్లోరిన్ ఆల్వేస్ -1 ఇస్ ద ఆక్సిడేషన్ నంబర్. ఫ్లోరిన్ కు -1 అనేది ఆక్సిడేషన్ నంబర్ అన్నమాట. సో దీన్ని X అనుకుంటే దీని ఆక్సిడేషన్ నంబర్, ఆక్సిజన్ ఆక్సిడేషన్ నంబర్ X అనుకుంటాము. సో 2 into X అన్నమాట, ప్లస్ 2 into దట్ ఈస్ -1 ఇస్ ఈక్వల్ టు 0. దీని ఆక్సిడేషన్ నంబర్ X అనుకుంటున్నాం, అదే క్యాలిక్యులేట్ చేయాల్సింది. రెండు ఆక్సిజన్ ఉన్నాయి కాబట్టి 2 రాశాను. సో 2 into -1 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో 2x minus 2 is equal to 0, 2x is equal to 2, x is equal to 1, that is plus 1. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే OF2 లో ఇన్ OF2 ఫర్ ఆక్సిజన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆక్సిడేషన్ నంబర్. సో x అనుకోండి, 2 ఒక ఆక్సిజన్ ఉంది, 1 into x ప్లస్ 2 into -1 is equal to 0. సో x minus 2 is equal to 0, x is equal to plus 2, x is equal to plus 2. Okay, like this we can calculate oxidation numbers. So ఇప్పుడు ఆన్సర్ ఏమి +1 +2 +1 +2 ఎక్కడ ఉంది? ఈ ఆప్షన్ లో వస్తుంది అన్నమాట. +1 +2 దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఇదే ఫస్ట్ ఆప్షన్ లో +2 +1 కూడా ఇచ్చాడు. మీరు వర్కౌట్ చేసిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి +2 ఫస్ట్ తర్వాత +1 ఇలాగానా చూసారనుకోండి రాంగ్ అయిపోతుంది. రెస్పెక్టివ్లీ అన్నాడు. O2F2 తర్వాత OF2 లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ నంబర్ ఎంత ఉంటుందంటే O2F2 లో +1 అండ్ OF2 లో +2 ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్? డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటారు. సో ఏమి డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే, సో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిడాక్స్ రియాక్షన్ ఇన్ విచ్ సేమ్ ఎలిమెంట్ అండర్గో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ బోత్. ఒక చిన్న ఎగ్జాంపుల్, H2O2 gives rise to H2O plus 1/2 O2. So this is one reaction. This is hydrogen peroxide. Hydrogen peroxide లో ఆక్సిజన్ కు -1 ఆక్సిడేషన్ నంబర్, -1. సో అదే వాటర్ లో ఆక్సిజన్ కు -2, O2 గా ఉండేటప్పుడు దీని ఆక్సిడేషన్ నంబర్ 0. దీని ఆక్సిడేషన్ నంబర్ 0 అన్నమాట. అంటే ఇప్పుడు చూసుకోండి, -2 కు 0 కు మధ్యలో -1, -2 -1 0. అవునా? ఇవన్నమాట. సో ఆక్సిజన్ అండర్గో బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఈ రియాక్షన్ లో ఆక్సిజన్ ఆక్సిడైజ్ అయింది, రెడ్యూస్ అయింది. ఇలాంటి రియాక్షన్ ఏమంటారంటే డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటారు. ద రిడాక్స్ రియాక్షన్ ఇన్ విచ్ సేమ్ ఎలిమెంట్ అండర్గో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఒక ఎలిమెంట్ ఆక్సిడేషన్ ఇంకో ఎలిమెంట్ రిడక్షన్ అయితే దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటారు. ఏదైనా ఒక రియాక్షన్ లో ఒకే ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆక్సిజన్ ఆక్సిడైజ్ అయింది, ఇది రెడ్యూస్, ఇది వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ కాబట్టి దట్ ఈస్ ఆక్సిడేషన్. ఓకేనా? సో ఇప్పుడు సల్ఫర్ ఉంది. సల్ఫర్ కు చాలా ఆక్సిడేషన్ నంబర్స్ పాసిబుల్. సల్ఫర్ కు పాసిబుల్ ఆక్సిడేషన్ నంబర్స్ ఏమంటే ఎసైట్ కు 0 పాసిబుల్, +2 పాసిబుల్, దట్ ఈస్ +4 పాసిబుల్ అండ్ +6 పాసిబుల్, +6 పాసిబుల్. అలాగే P4 ఉంది. దీనికి యాజ్ యూజువల్లీ 0. వై? బికాస్ ఇన్ అన్కంబైన్డ్ స్టేట్ ఎవరీ ఎలిమెంట్ హ్యాస్ 0 ఆక్సిడేషన్ నంబర్ and that is +3 and +5. ఇవి మెయిన్ ఆక్సిడేషన్ నంబర్ ఫాస్ఫరస్. క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, క్లోరిన్ కు 0, +1, +2 and +3. here it is +5 and +7 ఆక్సిడేషన్ నంబర్ ఆల్సో పాసిబుల్ ఫర్ క్లోరిన్. ఓకేనా? ఇలా ఒక ఎలిమెంట్ ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ నంబర్స్ ను ఫామ్ చేస్తే అది సపోజ్ ఫాస్ఫరస్ అనేది +3 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉందనుకోండి, అదేం చేయొచ్చు అంటే
రియాక్ట్ అయినప్పుడు 0 ఆక్సిడేషన్ నంబర్ ఉండే సబ్స్టెన్స్ ను ఫామ్ చేయొచ్చు, అలాగే +5 ఆక్సిడేషన్ నంబర్ ఉండే ఎలిమెంట్ ను ఫామ్ చేయొచ్చు. అంటే మేము మిడిల్ ఆక్సిడేషన్ నంబర్ ఉండే కాంపౌండ్ దాంట్లో ఉండే ఫాస్ఫరస్ ఆక్సిడైజ్ కావచ్చు, రెడ్యూస్ కావచ్చు. ఆక్సిడేషన్ నంబర్ డిక్రీజ్ అయిందంటే రిడక్షన్, ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజ్ అయిందంటే ఆక్సిడేషన్. ఓకేనా, ఇలా అన్నమాట. కాబట్టి దీంట్లో కూడా పాసిబుల్. అదే ఫ్లోరిన్ ఉందనుకోండి, ఫ్లోరిన్ కు ఒకే ఒక ఆక్సిడేషన్ నంబర్. ఈ ఫ్లోరిన్ డిస్ప్రపోర్షనేట్ కాదన్నమాట. సో ఏ ఎలిమెంట్స్కి అయితే ఒక 3 ఆక్సిడేషన్ నంబర్స్ పాసిబుల్ అవుతాయో అవన్నీ కూడా డిస్ప్రపోర్షనేట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకు అన్ని కూడా ఇస్తారు. ఒక ఫ్లోరిన్ ఈజ్ ఓన్లీ ద ఎలిమెంట్ which does not undergo disproportionation. So all of this, fourth option, this is correct option. Okay, then the oxidation number of sulfur in Na2S4O6. ఇది డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయడమే, Na2S4O6. సో సల్ఫర్ క్యాలిక్యులేట్ చేయాలి, మనము సల్ఫర్ కు క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి దాని ఆక్సిడేషన్ నంబర్ X అనుకుంటాం. సోడియం 1A గ్రూప్ ఎలిమెంట్, దీని ఆక్సిడేషన్ నంబర్ +1, ఆక్సిజన్ కు ఆక్సిడేషన్ నంబర్ -2. For this -2 and for this +1. Now start calculation. That is what 2 into 1 plus 4 into X plus 6 into -2, that is equal to 0. As there is no any charge on the compound, so that is what it is 0. Now 2 plus 4X minus 12 is equal to 0. 4X minus 10 is equal to 0. 4X is equal to 10. Therefore, X is equal to 10 by 4, that is equal to 2.5. So, this is the correct option. So, 2.5 anamata. Actually, this is not oxidation number అనేది యాక్చువల్ గా మనకు ఎలా ఉంటుందంటే ఇంటీజర్స్ రావాలి. ఇలా వచ్చేటువంటి కాంపౌండ్స్ అన్ని మోర్ అండ్ మోర్ అన్స్టేబుల్ కాంపౌండ్స్ అన్నమాట. అన్స్టేబుల్ కాంపౌండ్స్ లో మనకు ఇలాంటి ఆక్సిడేషన్ నంబర్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, నోట్ చేసారా ఇది? ఓకే, ఎస్. సో 2.5, that is first option is the answer for this. Okay, this one. Next one, PbO2 plus 4HCl gives rise to PbCl2 plus Cl2 plus 2H2. Just reaction ఇవ్వబడింది అన్నమాట. So you have to find what is that. In this reaction PbO2 acts as reducing agent. బాగా గుర్తుపెట్టుకో, reducing agent అంటే gives H, hydrogen. Oxidizing agent ante, that is gives O. Fluorinating agent ante, fluorinating agent ante gives F, gives fluorine. ఈ విషయాలు గుర్తు. Reducing agent means it is a supplier of hydrogen. And oxidizing agent means it is a supplier of oxygen. ఆక్సిజన్ ను సప్లై చేసే ఎలిమెంట్ ను ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. హైడ్రోజన్ ను సప్లై చేసే ఎలిమెంట్ ను రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. అండ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్ అంటే ఇది ఫ్లోరిన్ ఇస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, దీంట్లో PbO2 లో O2 ఉంది కదా. సో ఇక్కడ లేదు చూడండి, Pbతో ఆక్సిజన్ లేదు, అంటే మీ ఆక్సిజన్ తీసేసి క్లోరిన్ ను యాడ్ చేసాం. ఆక్సిజన్ తీసివేయబడి gives oxygen. So it is supplied. ఈ రియాక్షన్ కు ఆక్సిజన్ ను ఎవరు సప్లై చేశారంటే PbO2 సప్లై ఇచ్చింది. కాబట్టి it acts as oxidizing agent. Third one, it acts as oxidizing agent. Bleaching agent అంటే కలర్ ను డీకలరైజ్ చేసేది. ఏదైనా ఒక సబ్స్టెన్స్ లో అన్వాంటెడ్ కలర్ ఉంటుంది అనుకోండి, వాటిని డీకలరైజ్ చేసే సబ్స్టెన్స్ ను బ్లీచింగ్ ఏజెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ పేపర్ ఇండస్ట్రీలో, టెక్స్టైల్ ఇండస్ట్రీలో బ్లీచింగ్ పౌడర్ యూస్ చేస్తారు. సో బ్లీచింగ్ పౌడర్ను యూస్ చేసి ఏం చేస్తారంటే అన్వాంటెడ్ కలర్ను డీకలరైజ్ చేస్తారనమాట. అలాంటి వాటిని బ్లీచింగ్ ఏజెంట్స్ అని అంటారు అనమాట. బ్లీచింగ్ ఏజెంట్స్. ఓకే, దట్ వన్. సో ఇన్ దిస్ రియాక్షన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గివ్స్ ఆక్సిజన్. సో PbO2 ఆక్సిజన్ ఇచ్చింది కాబట్టి దీన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనేసి అంటారు అనమాట. ఓకే, దట్స్ ఆల్. That's all about this reaction. Oxidation number of middle carbon in C3O2. So you have to know the structure. C double bond C, here it is O, and C double bond C, this is the structure.
దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ విచ్ వన్ C3O2 ఇదన్నమాట స్ట్రక్చర్. సో మిడిల్ కార్బన్ పైన చార్జ్ 0 ఉంటుంది అండ్ హియర్ ఇట్ ఈస్ -2, ఇది -2, అప్పుడు ఇది +2, హియర్ ఆల్సో దిస్ ఈస్ +2. సో ఇలా ఉంటాయి ఆక్సిడేషన్ నంబర్స్. ఓకేనా, ఆక్సిడేషన్ నంబర్స్ కార్బన్ కు ఈ కార్బన్ కు +2, ఈ కార్బన్ కు +2, మిడిల్ లో ఉండే కార్బన్ కు మాత్రము C0. ఇది ఒక స్పెషల్ కేసు. ఇది దీన్ని స్ట్రక్చర్ వేసి ఇలా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎంత, దీనికి 0 ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ ఫర్ 7th question, 4th option. That means in the middle carbon there is what, 0 oxidation number, 0 charge అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు 8th one చూసుకుంటే XMnO4 minus plus Br minus plus H2O gives rise to XMnO2 plus BrO3 minus plus 2OH minus. సో దీంట్లో X వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. సో ఇక్కడ ఈజియెస్ట్ మెథడ్ ఏమంటే, అన్ని మెథడ్స్ కంటే ఈజియెస్ట్ మెథడ్ ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు కదా, 4 ఆప్షన్స్. ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఈ ఈక్వేషన్ లో MnO4 మైనస్ ప్లస్ Br minus plus H2O gives rise to, that is 1 ఉంది కాబట్టి MnO2 plus BrO3 minus plus 2OH minus. సో ఒకసారి చెక్ చేద్దాం. మ్యాంగనీస్ 1 ఓకే, ఆక్సిజన్ 4 plus 1 5. సో రైట్ సైడ్ దట్ ఈస్ 2 plus 3 5 plus 2 7. సో ఆక్సిజన్ బ్యాలెన్స్ కాలేదన్నమాట, ఆక్సిజన్ బ్యాలెన్స్ కాలేదు. సో 1 ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 MnO4 మైనస్ ప్లస్ Br మైనస్ ప్లస్ H2O gives rise to, ఇక్కడ కూడా 2 రాసుకోవాలి, MnO2 ప్లస్ BrO3 మైనస్ ప్లస్ 2OH మైనస్. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. సో 2 4s are 8 plus 1 9, ఆక్సిజన్స్ 9 అనమాట. ఓకే, మనకు ఆక్సిజన్స్ లోనే ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేసుకుందాం. సో దట్ ఈస్ వాట్, 2 4s are 8 plus 1 9, లెఫ్ట్ సైడ్ 9, 2 2s are 4 4 plus 3 7 7 plus 2, that is what, 9. సో సెకండ్ ఆప్షన్ మనకు సరిపోయింది. ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, సింగిల్ ఆన్సర్ కరెక్ట్ టైప్ క్వశ్చన్స్ అన్నమాట. ఏదో ఒకటే కరెక్ట్ అయి ఉంటుంది, అన్ని కరెక్ట్ కాదు. కాబట్టి మనకు 2 తోనే బ్యాలెన్స్ అయిపోయింది. అందువల్ల మనము ఇది 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేస్తాం అనమాట. ఓకేనా, ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయండి, బ్యాలెన్స్ చేయండి. సో బ్యాలెన్స్ కాకపోతే మెయిన్గా ఆక్సిజన్స్ చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ మ్యాంగనీస్ ఆక్సిజన్తోనే ప్రాబ్లం మనకు. వాటి ముందరే ఎక్స్ ఉండేదన్నమాట. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ బ్యాలెన్స్డ్ అయి ఉంటాయి. Br1 అండ్ హైడ్రోజన్ 2 హైడ్రోజన్స్, ఆక్సిజన్స్ మాత్రమే బ్యాలెన్స్ చేయాలి. సో ఈ విధంగా మనం ఆ క్వశ్చన్ కు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, దిస్ వన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వెన్ స్ట్రిప్ ఆఫ్ దట్ ఈస్ మెటాలిక్ జింక్. సో ఇదేంటంటే ఇదన్నమాట, కాపర్ సల్ఫేట్ CuSO4 సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఎలా ఉంటుంది, ఏ కలర్ లో ఉంటుంది, ల్యాబ్ లో చూసింటారు మీరు, బ్లూ కలర్ లో ఉంటుంది. బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూసేదానికి అప్పుడే. సో కొత్తగా తెచ్చినటువంటి కాపర్ సల్ఫేట్ అయితే ఓపెన్ చేసినట్లు చాలా షైన్ అవుతూ ఉంటుంది. ఒకటి సాల్ట్ స్కై బ్లూ కలర్ లో ఉంటుంది, చాలా బాగుంటుంది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. దీంట్లో ఏం చేశారంటే జింక్ స్ట్రిప్, ఇది జింక్ స్ట్రిప్ అన్నమాట. సొల్యూషన్ ప్లేస్డ్ ఇన్ aqueous solution of copper sulfate. The blue color of the solution disappears. సో ఏమైందంటే కొద్ది టైంకి ఈ బ్లూ కలర్ అంతా కూడా డిజపియర్ అయిపోయిందంట. ఎందుకు అనేది క్వశ్చన్. ఎందుకు అంటే, ఓకేనా, సో యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ విచ్ ఈస్ బేసిస్ ఫర్ ద కంప్లీట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఏమి అంటే సొల్యూషన్స్ నుండి కరెంట్ రావడం, సొల్యూషన్స్ ఉంటాయి, సొల్యూషన్స్ నుండి కరెంట్ రావడం. ఇప్పుడు ఒక బ్యాటరీలో కావచ్చు, ఒక ఇన్వర్టర్లో కావచ్చు, అలాగే మన మొబైల్లో ఉండే బ్యాటరీ కావచ్చు, వీటన్నిటిలోనూ ఏముంటాయి, కెమికల్స్ ఉంటాయి అన్నమాట. కెమికల్స్ నుండి మనకు కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో వాటన్నిటికీ బేసిస్ ఇదే. ఏం చేశారంటే ఒక సైంటిస్ట్ ఈ జింక్ రాడ్ ఉంటుంది చూడండి, దాన్ని కాపర్ సల్ఫేట్ లో డిప్ చేసేసి కొంచెం అలాగే వదిలేశారు. సో అతను ఫైండ్ అవుట్ చేసింది ఏమంటే, కాపర్ సల్ఫేట్ కుండే బ్లూ కలర్ అంతా కూడా డిజపియర్ అయిపోయింది.
బ్లూ కలర్ డిసపియర్. నెంబర్ 2, ఈ జింక్ స్ట్రిప్ చూడండి, జింక్ స్ట్రిప్ యొక్క వెయిట్ అనేది తగ్గిపోయింది, వెయిట్ లాస్ అయింది. బిగినింగ్లో ఇది జస్ట్ ఒక 5 grams ఉంటే ఆ ఎక్స్పెరిమెంట్ తర్వాత చూస్తే ఈ దట్ ఈస్ వాట్ బ్లూ కలర్ డిసపియర్ అయిపోయిన తర్వాత చూస్తే అది 4 grams 3.5 grams అయిపోయింది. దట్ మీన్స్ వెయిట్ లాస్ ఆఫ్ జింక్. సో Zn లాస్ట్ వెయిట్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బ్లూ కలర్ డిసపియర్ అయిపోయింది, డిసపియర్. మళ్ళీ దీని బాటమ్ దగ్గర రెడ్ కలర్ కనబడింది, రెడ్ కలర్ అపియర్డ్. ఇక్కడ రెడ్ గా కనబడుతుంది బాటమ్ లో, సొల్యూషన్ యొక్క బాటమ్ లో రెడ్ గా కనబడింది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఈ వెజల్ అంతా కూడా హీట్ అయ్యింది, దాని టెంపరేచర్ పెరిగింది. సో బిఫోర్ ఎక్స్పెరిమెంట్, ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ టెంపరేచర్ టెస్ట్ చేస్తే టెంపరేచర్ దెర్ ఈస్ రైజ్ ఇన్ టెంపరేచర్. సో ఈ 4 things వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. జింక్ రాడ్ వెయిట్ లాస్ ఒకటి, నెంబర్ 2 దట్ ఈస్ బ్లూ కలర్ డిసపియర్, రెడ్ కలర్ ఈజ్ అపియర్డ్ అట్ ద బాటమ్ లో రెడ్ కలర్ అపియర్డ్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి దట్ ఈస్ వాట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, టెంపరేచర్ ఇంక్రీజ్ కావడాన్ని గమనించారనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఈ బ్లూ కలర్ ఎందుకు డిసపియర్ అయింది అనేది క్వశ్చన్ లో ఇచ్చాడు. ఓకేనా. ఎందుకంటే ఈ జింక్ ఉంది చూడండి, జింక్ Zn ఆక్సిడైజ్ అయి ఉంటుంది. ఇది ఆక్సిడైజ్ ఎక్కడి నుండి అయి ఉంటుంది? ఇప్పుడు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో Cu+2 అయాన్స్ ఉంటాయి, Cu+2 ఉంటాయి అన్నమాట. ఓకేనా, కాపర్ సల్ఫేట్ లో. సో దీనికి మనం Zn యాడ్ చేస్తే ఇది సాలిడ్ ఆటమ్ ఇది. సో ఇది దీనికి 2 electrons ఇచ్చేసి దీన్ని కాపర్ సాలిడ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇది Zn+2 గా మారిపోయి ఉంటుంది. ఇదే రిడాక్స్ రియాక్షన్ అనేసి అంటాం దీన్ని. ఓకేనా. సో దిస్ ఈజ్ ద రెడ్ కలర్. ఇది రెడ్ కలర్ లో ఉంటుంది, ఇక్కడ కాపర్ రెడ్ కలర్ లో ఉంటుంది అనమాట. ఎందుకు రెడ్ కలర్ ఫామ్ అయిందంటే రియాక్షన్ తర్వాత ఈ సొల్యూషన్ లో ఉండే Cu+2 అయాన్స్ ను కాపర్ గా మార్చేసింది. అది Cu+2 అయాన్స్ కేమో బ్లూ కలర్ ఉంటుంది. సో Cu దట్ ఈస్ కాపర్ ఆటమ్స్ కేమో రెడ్ కలర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో హియర్ బ్లూ కలర్ డిసపియర్ కావడానికి రీజన్ సో క్వశ్చన్ లో సొల్యూషన్ డిసపియర్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఇదన్నమాట Zn2+ అయాన్స్ అన్నమాట. ఇంకా ఈ స్టోరీ అంతా గుర్తుపెట్టుకుంటే దీంట్లో ఎందుకు టెంపరేచర్, వాట్ హ్యాపెన్స్ టు ద టెంపరేచర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రియాక్షన్ అంటే రైజ్డ్. సో ఈ టెంపరేచర్ ఎలా వచ్చిందంటే ఈ రియాక్షన్ జరిగి, సో వాళ్ళు ఎలా థింక్ చేశారంటే ఈ విధంగా రియాక్షన్స్ లో వచ్చేటువంటి హీట్ ఎనర్జీను ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేయొచ్చో థింక్ చేసి డిజైన్ చేసినవే గ్యాల్వానిక్ సెల్స్ అన్నమాట. గ్యాల్వానిక్ సెల్స్ అని గ్యాల్వానిక్ సెల్స్ అంటారు. గ్యాల్వానిక్ సెల్స్ అంటే కెమికల్ ఎనర్జీను ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే డివైజెస్ అన్నమాట. ఓకేనా. ఇది ఎస్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ డస్ మ్యాంగనీస్ ఎగ్జిబిట్స్ హైయెస్ట్ ఆక్సిడేషన్ నంబర్? హైయెస్ట్ ఆక్సిడేషన్ నంబర్ దేంట్లో ఉంటుంది అనేసి అంటున్నారు. ఓకేనా. సో దేంట్లో ఉంటుందో చూద్దాం. హైయెస్ట్ ఆక్సిడేషన్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ MnO2. ఫస్ట్ MnO2 మనం క్యాలిక్యులేట్ చేస్తుంది Mn, ఆక్సిజన్ కు -2. ఇది x అనుకోండి, x + 2 × -2 = 0, x - 4 = 0, x +4. సో ఫస్ట్ ఆప్షన్ లో +4. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కోసం, సెకండ్ ఆప్షన్ KMnO4. సో Mn క్యాలిక్యులేట్ చేయాలి. పొటాషియం 1a గ్రూప్ ఎలిమెంట్స్. సో పొటాషియం 1a గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి దాని ఆక్సిడేషన్ నంబర్ 1 + 1 × x + 4 × -2 that is equal to 0. So 1 + x - 8 is equal to 0, x - 7 is equal to 0, x is equal to +7. So second option లో manganese కు +7 వచ్చింది. Next K2MnO4. So this one. So here it is 2 × 1 + x × 1 + that is 4 × -2 that is equal to 0. 2 + x - 8 is equal to 0, x - 6 is equal to 0, x is equal to +6. That is potassium 1a group element కాబట్టి దాని ఆక్సిడేషన్ నంబర్ +1 అండ్ ఆక్సిజన్ కు -2, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 4 × -2 రాసుకున్నాను. 2 దట్ ఈస్ పొటాషియమ్స్ ఉన్నాయి కాబట్టి 2 × 1 రాసుకున్నా. ఇంకా మొత్తం సింప్లిఫికేషన్. MnSO4 అన్నమాట. మ్యాంగనీస్ క్యాలిక్యులేట్ యాక్చువల్గా సల్ఫేట్ ఇది. సో దీనిపైన టోటల్గా -2 ఉంటుంది అనమాట. దట్ ఈస్ x
plus 1 into minus 2, that is equal to 0, x minus 2 is equal to 0, x is equal to plus 2. సో లేకపోతే సల్ఫర్కు ప్లస్ 6 ఉంటుంది ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సిజన్కు మైనస్ 2 ఉంటుంది. సో 6 మైనస్ 8 ఎంత అవుతుంది చెప్పండి, -2నే. అదే నేను ఫైనల్గా రాశాను. ఓకేనా, దిస్ వన్. సో వీటన్నిటిలోనూ దేంట్లో ఆక్సిడేషన్ నెంబర్ 4, దీంట్లో 4, 7, 6 and this is answer. So like this you have to calculate oxidation number of this element. Okay, this one. Now what is the change in oxidation number of carbon in the following reaction? What is the change in oxidation number of a carbon అన్నమాట. సో కార్బన్ ఎక్కడుంది, CH4 లో ఉంది, CH4. అలాగే రైట్ సైడ్ ఎక్కడుంది, CCl4. హైడ్రోజన్ ఆక్సిడేషన్ నంబర్ ఎంత చెప్పండి, +1. క్లోరిన్ కి ఎంత, -1. జనరల్ గా క్లోరిన్ కు -1 ఆక్సిడేషన్ నంబర్. సో ఇది x అనుకుంటే x plus 4 into +1 is equal to 0. So x plus 4 is equal to 0. X is equal to -4. So here x plus 4 into -1 is equal to 0. X minus 4 is equal to 0. X is equal to 4. What 4 plus 4? So carbon's oxidation number is changed from -4 to +4. ఎక్కడుంది మనకు, సో హియర్ ఆప్షన్స్ ఇవ్వలేదు. సో ఆప్షన్స్ రాయడం మర్చిపోయాను. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ ఏమంటే ఇట్లా -2 to +2, అలాగే -4 to +4. థర్డ్ ఆప్షన్ is that is +4 to -4, and see the last option none of these. ఇలా ఇచ్చాడు ఆప్షన్స్. సో -4 నుండి +4, -4 నుండి +4. దిస్ ఇస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఆప్షన్స్ నేను రాయడం మర్చాను. సో -2 to +2 ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2 -4 to +4, ఆప్షన్ నెంబర్ 3 +4 to -4, and none of this. ఓకేనా, దిస్ వన్. సో CH4 లో -4, CCl4 లో +4 తీసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, దిస్ వన్. నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఫర్ రెడ్యూసింగ్ ఎబిలిటీ. రెడ్యూసింగ్ మెటల్స్ కు రెడ్యూసింగ్ ఎబిలిటీ ఉంటుంది. రెడ్యూసింగ్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ఎబిలిటీ, దే హ్యావ్ రెడ్యూసింగ్ ఎబిలిటీ. వాటికి రెడ్యూసింగ్ ఎబిలిటీ అనేది ఉంటుంది అన్నమాట. ఏం రెడ్యూసింగ్ ఎబిలిటీ అంటే దే గివ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏది ఈజీగా ఎలక్ట్రాన్స్ ఇస్తుంది అనేసి. దిస్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్. సో ఇక్కడ కానీ తీసుకుంటే 4th పీరియడ్ లో Zn ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కాపర్ ఉంటుంది, కాపర్ సిల్వర్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇన్ ఏ గ్రూప్ ఇన్ ఏ పీరియడ్ left to right, left L to R, left to right, reducing ability decreases. Reducing ability decreases. ఇలా పోతే ఇలా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, reducing ability decreases. Yes, this one. And reducing ability దీనికంటే కూడా మనము రిడక్షన్ పొటెన్షియల్, ఎస్ఆర్పి వాల్యూస్, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ తీసుకోవాలి. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ కనుక తీసుకుంటే మనకు ఈ ఆప్షన్ కరెక్ట్గా వస్తుంది. దట్ ఈస్ ZnCu, దట్ ఈస్ వాట్ Ag అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది అనమాట. అది సో ఈ క్వశ్చన్కు మనం ఆన్సర్ చేయాలంటే ఎస్ఆర్పి వాల్యూస్ తీసుకోవాలి. ఎస్ఆర్పి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్. ఇది ఒకసారి మనం టేబుల్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేసి ఉంది. ఆ సిరీస్ చూసి మనము ఈ వాల్యూస్ తీసుకున్నాను. జింక్ కు -0.76, హైడ్రోజన్ కు 0.0, దట్ ఈస్ కాపర్ ప్లస్ 0.34, అండ్ ఫర్ సిల్వర్ దట్ ఈస్ 0.80 అనమాట. లోయర్ ద ఎస్ఆర్పి, higher the reducing ఎబిలిటీ లేదన్నమాట. సో సాధారణంగా ఇట్లా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే కొద్ది డెప్త్గా మనం స్టడీ చేసి ఉండాలి. సో ప్రజెంట్ ఈ క్వశ్చన్కి సంబంధించి నేను ఎస్ఆర్పి వాల్యూస్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ నుండి తీసుకున్నాను. సో ఇప్పుడు దీనికి లోయర్ ద ఎస్ఆర్పి, లోయర్ దేనికి ఉంది, Zn కి ఉంది. నెక్స్ట్ దానికంటే జస్ట్ హయ్యర్ కదా, సో ఈజ్ గ్రేటర్ దాన్,
దట్ ఈస్ Cu ఈజ్ గ్రేటర్ దాన్ Ag. సో ఇలా మనం దీనికి ఆన్సర్ చేస్తాం. సో హ్యావ్ టు టేక్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్, లోయర్ ద స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ values, higher the reducing ability. This one. Next question. The indicator to be used to detect end point in the titration of FeSO4 solution with KMnO4 solution in the presence of acid. The indicator. Titrations అనే వస్తాయి, titrations అనేసి అంటాం. సో దీన్ని వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అంటారు. మనకు ఒక సొల్యూషన్ ఇచ్చింటారు, ఆ సొల్యూషన్లో ఒక సబ్స్టెన్స్, ఏదో ఒక సబ్స్టెన్స్ డిజాల్వ్ అయి ఉంటుంది. ఆ డిజాల్వ్ అయ్యే సబ్స్టెన్స్ ఎంత, హౌ మచ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ద గివెన్ సొల్యూషన్, దట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. మీ సొల్యూషన్, మీ చేతికి సొల్యూషన్ ఇస్తారు, ఆ సొల్యూషన్లో ఏదో ఒక సాల్ట్, సోడియం కార్బోనేట్ కావచ్చు, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, ఆక్సాలిక్ యాసిడ్, పొటాషియం పర్మాంగనేట్ అంటే KMnO4, తర్వాత FeSO4, ఇవన్నీ మనం సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో అక్కడ ఇండికేటర్స్ యూజ్ చేస్తాం. ఇండికేటర్స్. సో ఇండికేటర్ ఎందుకు యూజ్ చేయాలంటే, మనం యూజ్ చేసే సొల్యూషన్స్ రెండు కూడా కలర్లెస్ అయినప్పుడు రియాక్షన్ యొక్క ఎండ్ పాయింట్ను ఐడెంటిఫై చేయడానికి ఇండికేటర్ యూజ్ చేస్తారు. సో ఈ ఇండికేటర్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే, ఇట్ గివ్స్ వన్ కలర్ ఇన్ యాసిడ్ సొల్యూషన్, అనదర్ కలర్ ఇన్ బేస్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాఫ్థలిన్ ఉంది. ఫినాఫ్థలిన్ యాసిడిక్ సొల్యూషన్స్ యాడ్ చేస్తే కలర్లెస్, ఏం మామూలుగానే ఉంటుంది. అదే బేసిక్ సొల్యూషన్స్ యాడ్ చేస్తే పింక్ కలర్ వస్తుంది. అలాగే మిథైల్ ఆరెంజ్ ఉంది, యాసిడ్స్కు యాడ్ చేస్తే పింక్ కలర్ వస్తుంది, పింక్. అలాగే బేసెస్కు యాడ్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది అనమాట, మిథైల్ ఆరెంజ్. ఓకేనా? స్టార్చ్ సొల్యూషన్, ఇది అయోడిన్ టైట్రేషన్స్ లో దీన్ని యూజ్ చేస్తారు. అయోడిన్ టైట్రేషన్స్ అన్ని కొన్ని ఉన్నాయి, అక్కడ మనం యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు KMnO4 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పింక్ కలర్డ్ సొల్యూషన్. FeSO4 ప్లస్ యాసిడ్, ఈ రెండు మనం కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకుంటాం, కలర్లెస్ సొల్యూషన్స్ అన్నమాట. ఓకేనా? సో ఇదే మనకు ఇది కలర్ ఉంటుంది, దీనికే కలర్ ఉంటుంది, ఏది పింక్ కలర్ అన్నమాట. సో ఇక్కడ మనం టైట్రేషన్ లో కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకుంటే మిక్స్చర్ ఏమి, FeSO4, దీన్ని FeSO4 అనే దానికంటే మోర్ సాల్ట్ సొల్యూషన్ అంటారు, మోర్ సాల్ట్ సొల్యూషన్. అలాగే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్, దానికి కొద్దిగా దట్ ఈస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసింటారు అనమాట, టు ఫాస్ట్ ఆఫ్ ద రియాక్షన్ ను ఫాస్ట్ చేయడానికి అలా కలిపింటారు. సో ఇవి రెండు కూడా కలర్లెస్. ఫెరస్ అమోనియం సల్ఫేట్ సొల్యూషన్, దాన్ని మోర్ సాల్ట్ సొల్యూషన్ అంటారు. అలాగే యాసిడ్ సొల్యూషన్, రెండు కూడా కలర్లెస్. సో ఈ దట్ ఈస్ వాట్ KMnO4 has pink color. So add చేసే కొద్దీ once the complete FeSO4 taken in the conical flask is reacted, suddenly the color of the mixture is changed into pink color. Sudden గా ఏమి ఆ కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకునేటువంటి సబ్స్టెన్స్ యొక్క కలర్ పింక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. సో KMnO4 acts as that is what self indicator. అదంతా కాదే, it itself is an indicator. That is why we don't use another indicator in this reaction. Next, the salt solution which is commonly used in salt bridge. So salt bridge lo elanti salts use chestarante, that is unipositive ions undali, unipositive. For example, K plus Cl minus and Ag, silver nitrate use cheyam ikkada, NH4 plus NO3 minus, యూనిపాజిటివ్ యాన్, క్యాటయాన్ పైన చార్జ్ యూనిపాజిటివ్ యాన్ ఉండాలి, యానాన్ పైన కూడా యూనిపాజిటివ్ యాన్ ఉండాలి, అదొకటి. నంబర్ 2 ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దేర్ సైజెస్ మస్ట్ బి ఆల్మోస్ట్ ఈక్వల్. సైజెస్ కూడా క్యాటయాన్ సైజ్, యానాన్ సైజ్ దాదాపు సమానంగా ఉండాలి. ఓకేనా? అలా తీసుకుంటారు. కాబట్టి K ప్లస్ యాన్, Cl మైనస్ యాన్, K ప్లస్ ఐసో ఎలక్ట్రాన్స్ అనమాట. ఇవి ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ లో వస్తాయి. దీంట్లో ఉండే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 18, దీంట్లో ఉండే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 18, బట్ ద సైజ్ ఆఫ్ Cl మైనస్ ఇస్ గ్రేటర్ దాన్ K ప్లస్, బికాస్ ఇట్ ఈస్ అన్ యానయాన్. ఇది యానయాన్ అనమాట. కాబట్టి ఏమి మోనోపాజిటివ్. బేరియం సల్ఫేట్ లో Ba ప్లస్ 2 అయాన్స్, దీంట్లో Ba ప్లస్ 2 అయాన్ ఉంటుంది, 2 ప్లస్ అయాన్స్ అనమాట. అండ్ సల్ఫేట్ SO4 మైనస్ 2 మైనస్ అయాన్స్ ఉంటాయి. అల్యూమినియం క్లోరైడ్ లో
Al3+ అండ్ Cl-. చూడండి చార్జెస్ లో ఎంత డిఫరెన్స్ ఉందో, ఇక్కడ 2+2+, 2- ఉంది. సో సిల్వర్ క్లోరైడ్ ఇది AgCl, దీంట్లో Ag+Cl- ఉన్నా కూడా ఇది సొల్యూషన్ యాడ్ చేస్తే సిల్వర్ క్లోరైడ్ ఈజ్ ఏ వైట్ కలర్ ప్రెసిపిటేట్, అది ప్రెసిపిటేట్ అన్నమాట. ఓకేనా, కాబట్టి సిల్వర్ క్లోరైడ్ ను యూస్ చేయరు. ఇప్పుడు పొటాషియం క్లోరైడ్ నే జనరల్ గా యూస్ చేయడం జరుగుతుంది, పొటాషియం క్లోరైడ్. సో ఏం రీజన్ చెప్పండి, మోనో పాజిటివ్ ఆన్స్ ఉండాలి, ఆల్మోస్ట్ ద సైజ్ ఆఫ్ cations must be equal to, almost not exactly equal. Okay, that one. Next, which of the following have no reaction with hydrochloric acid? General గా మెటల్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ ను రిలీజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ZnCl2+H2, దిస్ వన్. సో దీంట్లో హైడ్రోజన్ యొక్క ఎస్ఆర్పి కంటే లోయర్ వాల్యూ ఎస్ఆర్పి ఉంటే ఆ మెటల్స్ మాత్రమే హైడ్రోజన్ ను రిలీజ్ చేస్తాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో నుండి హైడ్రోజన్ ను రిలీజ్ చేయాలంటే, అంటే రియాక్ట్ చేయాలంటే ఈ మెటల్ యొక్క స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ 0 కంటే తక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ మెటల్స్ మాత్రమే యాసిడ్స్ తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ ను రిలీజ్ చేస్తాయి. కానీ ఈ నోబుల్ మెటల్స్ ఉన్నాయి చూడండి, సిల్వర్ అండ్ గోల్డ్, సిల్వర్ గోల్డ్ ఇవన్నీ కూడా, సో దే డూ నాట్ రియాక్ట్ విత్ యాసిడ్, నోబుల్ మెటల్స్, ఇవి నోబుల్ మెటల్స్ యాసిడ్స్ తో కానీ బేసెస్ తో కానీ రియాక్ట్ కావు. గోల్డ్ ఆక్వారిజియా అనే ఒక సబ్స్టెన్స్ లో మాత్రమే అది డిజాల్వ్ అవుతుంది. ఓకేనా, సో ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఇవి మీరు ఏం చేస్తారంటే నీట్గా చదివి నోట్స్ రాసుకొని పాయింట్స్ అంతా కూడా ఎందుకు ఏమి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు అవన్నీ నోట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ చదివారంటే ఆటోమేటిక్గా మీకు అన్ని విషయాలు కూడా గుర్తుంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, స్కిల్ అండ్ కాంపిటేటివ్నెస్, స్కిల్ సెట్ అండ్ కాంపిటేటివ్ నేచర్ అనేసి అంటాం. కాంపిటేటివ్ నేచర్ అంటే మనం చేసే పని పైన మనకు విల్లింగ్నెస్ ఉండాలి, మనకు we must have burning desire on the work which we are doing. మనం చేసే పని పైన మనకు చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇంకా దానిపైన మనకు డిజైర్ అండ్ విల్లింగ్నెస్ అనేది ఎక్కువగా ఉండాలి. స్కిల్ అంటే ఏమి, చదవడము రాయడం అందరికీ వస్తుంది. సో దాంట్లో నుండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎవరు మంచి ర్యాంక్ తెచ్చుకుంటారంటే ఎవరికైతే కాంపిటేటివ్నెస్ ఉంటుందో వాళ్ళు. కాంపిటేటివ్నెస్ అంటే ఏమి, విల్లింగ్నెస్ ఆర్ డిజైర్ టు డూ అవర్ వర్క్, మన పని మనం చేయడానికి మనకు ఉండేటువంటి ఆ యొక్క ఇంట్రెస్ట్, ఆ ఎంతూజియాజం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపిటెన్స్. ఓకే, సో ఇవంతా మీరు డెవలప్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.